వెంకటరెడ్డి లాంటి వ్యక్తులు కూడా మాట్లాడారు కదా, పిసిసి పదవి గతంలో అమ్ముకున్నాడు అన్నారు, ఇప్పుడే ముఖ్యమంత్రి పదవి కూడా అమ్ముకున్నారు అని చెప్పారు కదా. మరి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మా వెంకటరెడ్డి అనే చెప్పింది వాస్తవమే అనిపిస్తుంది ఇప్పుడు మాకు. మా వెంకటరెడ్డి అనే చెప్పింది అంటే ఏఐసిసి నాయకుల్ని కూడా మిస్మరైజ్ జరిగినట్టే కదా. వాళ్ళు ఇప్పుడు పదవికో పైసలకో ఏదో ఒక రకంగా ఆశపడ్డట్టే కదా. అది 100% ఇప్పుడైతే అనిపిస్తుంది. మేము కూడా నమ్మలేదు కానీ ఇప్పుడైతే వాస్తవం అనిపిస్తుంది. సో 100కు 100% కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డోళ్ళకి ఎవరికి పదవులు వస్తలేవు, పదవులతో పాటుగా విలువలు వస్తలేవు, విలువలతో పాటుగా కాంగ్రెస్ పార్టీని 15 సంవత్సరాలు వెనుకకు తోలిస్తారు. ఈ ఇంటర్వ్యూ తర్వాత రేపటి నుంచి గాంధీ భవన్కు 20 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటామని వాళ్ళు చెప్తే మీరేందన్నా అన్న? ఇప్పుడు 20 ఏళ్ళు అధికారంలో ఉంటాడు, 8 ఎంపీలు గెలుస్తాడా అని? 8 ఎంపీలు గెలుస్తాడా అని? 8 ఎంపీలు సభ్యత్వం లేని బీజేపీ పార్టీ 8 ఎంపీలు గెలిచినాయి రాష్ట్రంలో అంటే తలకాయ తీసుకొని ఎడబెట్టుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలు అప్పటికే పార్టీ రాగానే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసి అపాయింట్మెంట్లు ఇవ్వకుండా మొత్తం పక్కకు పెట్టేయగానే కార్యకర్తల కోపం వచ్చి ఏం చేశారంటే ఈయన బల్బు అనగాలని చెప్పేసి చిన్నగా పక్కకు జరిగారు. కార్యకర్తనే కదా ఓట్లు వేయించేది, వాళ్ళు జరిగిపోయారు. బీజేపీ సభ్యత్వాలు లేని ఊర్లల్లా 8 ఎంపీలు గెలిచి ముఖం మీద కొట్టిరు. ఓకే, ఇవాళ ఒక్క విషయం అన్న, రేవంత్ అన్న పోయిన కాడల్లా మంచి జరుగుతుంది అన్నాడు. పిసిసి ప్రెసిడెంట్ ఆ ఎంపీ మల్కాజిగిరి ఉన్నప్పుడు ఎన్ని కార్పొరేటర్లు గెలిచినాయన్న? సోమశేఖర్ సొంతమే, పరమేశ్ సొంతమే, 0. మల్కాజిగిరి ఎంపీ నువ్వు మొన్నటిదాకా సీఎంకు ముందు నువ్వే ఎంపీ, అది ఓడిపోయింది 0. సీఎం అయినాక స్థానం పోతుందానే 0. మహబూబ్నగర్ ఎమ్మెల్సీ నువ్వు సీఎం కాగానే ఎవరు గెలిచిరన్నా? బీఆర్ఎస్ఏ కదా 0. మహబూబ్నగర్ మహబూబ్నగర్ ఎమ్మెల్సీ టీఆర్ఎస్ గెలిచింది, బీజేపీ డీకే అర్ణమ్మ గెలిచింది. ఏది మహబూబ్నగర్ 4 స్థానాలు సీఎం అయినాక ఓటున్నావు రేవంత్ అన్న. ఇక నీ పవర్ ఏడు ఉంది, పవర్ బ్యాంక్ లో ఛార్జింగ్ అయిపోయినట్టేగా. అన్న చెప్తూనే మంచిగా గట్టిగా చేస్తారు కదా. మా అన్న శిలాపాలకం ఇచ్చిన 12,000 రూపాయలు పెట్టి ఆ పైసలు పెడితే ఆ 2 క్వింటాల బియ్యం నా ఆఫీస్ లో 2 రోజులు తింటుండే నా పిల్లలు. ఓకే, కాంగ్రెస్ పార్టీ కోసం షుగర్లు తెచ్చుకున్నామన్నా, గాంధీ భవన్ హెడ్ ఆఫీస్ కు పెట్టినాం పైసలన్నీ. ఓకే, ఈయన నిన్న మొన్న వచ్చింది, మా కష్టాలు ఏం తెలుస్తాయి? ఇప్పుడు ఆయన ఉండొచ్చు రైట్ హ్యాండ్, ఈయన ఉండొచ్చు రైట్ హ్యాండ్. రేవంత్ అన్నకు చేతులు అయితే ఉన్నాయి కదా, ఎవడెందుకు రైట్ హ్యాండ్? కార్యకర్తలు రైట్ హ్యాండ్, నీ గుండె కార్యకర్తలు, నీ ఊపిరి కార్యకర్తలు, నీ లంగ్స్ కార్యకర్తలు. ఇప్పుడు రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ అయింది, నేను సొంత ఖర్చులు తగ్గించిన, నేను నా ఇంటికాడ నుంచే ప్రయాణం చేస్తున్నా, లంచ్ బాక్స్ నేనే తీసుకుపోతున్నా, నా సొంత వాహనం వాడుతున్నా, ఇగో నేను సింప్లిసిటీ సీఎం నా అని చెప్తాడు ఆయన. అన్న ఇగో నా కారు ఇప్పుడు కింద ఉంది ఫార్చునర్, నా బాక్స్ కూడా నేనే తెచ్చుకున్నా. ఓకే, నా కారు కూడా నేను మా తమ్ముడు నడుపుతుండు, నా డీజిల్ నేనే పోసుకున్నా. సీఎం అది చేయడంలో తప్పేముందన్న? నువ్వు కార్యకర్తను మందలి అన్న, నువ్వు పదవి ఇయ్యకే. ఇప్పుడు రాజశేఖర రెడ్డి సార్ ఎట్లుండే అంటే, ఆయన ఉన్నప్పుడు ఈయన లేడుగా పార్టీలో, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఈయన లేడు కదా. ఎందుకంటే మాకు తెలుసుగా మా పార్టీకి లేడు అని చెప్పి మా అన్ననే రేవంత్ అన్న, మా అన్న. కానీ అయితే ఇప్పుడు యూత్ కాంగ్రెస్ సభ్యత్వం విలువలు వీళ్ళకి తెలివాయి, ఎన్ఎస్వై సభ్యత్వం విలువలు వీళ్ళకి తెలివాయి. ఆ కష్టాలు ఎట్లుంటాయి అంటే ఈక్వల్ టు ఎమ్మెల్యే గెలవాలి, ఈక్వల్ టు సీఎం గెలవాలి. ఆ స్థాయిలో కొట్లాడితేనే రాష్ట్ర అధ్యక్షుడైనా, అసెంబ్లీ ప్రెసిడెంట్ అయినా, పార్లమెంట్ ప్రెసిడెంట్ అయినా. మేము అంత కష్టపడ్డోళ్ళం. రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు ఏంటంటే డైరెక్టర్ వేసి, ఉదాహరణకి ఇన్నోరు మీరు డైరెక్టర్ వేసి జాయింట్ డైరెక్టర్ వేస్తాడు, చైర్మన్ వేసి వైస్ చైర్మన్ వేస్తాడు, ఎంపీపీ వేసి వైస్ ఎంపీపీ, జెడ్పీటీసీ జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, ఎంపీటీసీలు అందరినీ గెలిపించి ఎంపీపీ చేసుకుంటాం. సో ఇక్కడ డైరెక్టర్లు వేసుకుంటే 1000 డైరెక్టర్లు ఉంటాయి, 1000 కింద ఇంకో 1000 జాయింట్ డైరెక్టర్లు వేసుకుంటే 2000 కార్యకర్తలు ఉంటారు కదా. అకామిడేట్ అయినట్టే కదా. మెంబర్లు 2000 మెంబర్లు ఉన్నారు, 3000 మెంబర్లు ఉన్నారు స్టేట్ లో. 3000 మెంబర్లకు జాయింట్ వేసి 6000 మంది కార్యకర్తలు ఉన్నట్టే కదా. ఓకే, ఒక ఎమ్మెల్యే అంటాడు నీకు సోషల్ మీడియా వార్తలేడు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత కష్టపడి పనులు చేస్తుంది, వాస్తవంగా కొన్ని చేస్తుంది. ఆ చేసినవి నువ్వు ప్రజలకు తీసుకోవాలి కదా, తీసుకోపోతలేవు కదా. అదేమో తప్పు. నువ్వు కుసబెట్టుకొని ఎమ్మెల్యేలు ఎంపీలకు చెప్పాలి కదా, మన పార్టీ కార్యక్రమాలు తీసుకోవాలి రాబాయ్ అని. ఎందుకు చెప్తలేవు? రెండోది, కార్యకర్తలకు ఎమ్మెల్యే టైం ఇస్తలేడు. ఫస్ట్ ఎమ్మెల్యేకు మంత్రి టైం ఇస్తలేడు, మంత్రికి సీఎం టైం ఇస్తలేడు. ఈ నలుగురు కమ్యూనికేషన్ లేనప్పుడు మీరు కావాలని చెప్తున్నట్టున్నారు. మంత్రులు మొత్తం 10ల సంఖ్యలో ఆయన. ఇప్పుడు ఒకటే నేను చెప్పేది, నువ్వు పెద్ద మనిషి. ఇప్పుడు నేను సెక్రటరియట్ పోవాలి, ఎవరికి చేయాలన్నా ఫోన్? ఏఐసిసి. నువ్వు ఏం చెప్పాలి? ఏఐసిసి లీడర్లో ఒక 5 or 6 మంది ఉంటారు స్టేట్లో, 5 or 6 మందికి డైరెక్ట్ ఫోటో కాల్ పెట్టాలి. అవునా?
మా ఫోన్లు ఎత్తారు పిఏలు, సీఎం పిఏలు ఎత్తారు, మంత్రుల పిఏలు ఎత్తారు. ఇక ఎమ్మెల్యే కాడికి అయితే మేము పోములే కానీ ఓకే. ఇక ఏముంటుందన్న నేనే ఒక ఏఐసిసి వాళ్ళు ఏమనుకుంటారు, అమర్పేట సినాన్న కాడికి పోతే లోకలోడే జట్మాన్ లోపల తీసుకుపోతాడు అనుకుంటారు. ఇక వానికి నేనేం చెప్పాలి, ఊరు నుంచి వచ్చినోనికి నీకే ఇబ్బంది అవుతుంది. నాకే లేదురా నాయన దిక్కంటే నీకేడ దేశ చూపియాలి. ఓకే, ఇక గేట్ కాడి పోయి నా బండి చూస్తారు, సార్ ఆల్ ఇండియాకు పాస్ ఉందా సార్ అంటాడు. అనగానే మరి ఒలి చేయాలి నేను, ఏ మంత్రికి చేయాలి, ఏ మంత్రి ఫోన్ ఎత్తాడు, మంత్రి పియాడు అసలే ఎత్తాడు. ఆడు ఏఐసిసి లీడర్ ఫోన్ చేసి బైసాప్ అంటాడు. ఆడు నా ఫోటో కాల్ ఏంది, నా స్టేజ్ ఏంది, నా డిజిగ్నేషన్ ఏంది. వాడు ఒక ఆఫ్టర్ ఆల్ జీతగాడు అంటే వాడిని అంట వేరే జీతం చేసిన వాళ్ళు రానని పాపం గొప్ప వాళ్ళు అడుక్కుంటోళ్ళు కూడా నా దేవునితో సమానం. కానీ వాడు నన్ను బైసాప్ అంటే నేను బైసాప్ కాదు, చెప్పు బాబు అంటాడు. నేను బాబు లెక్క అవుపిస్తున్నాను. ఒక ఏఐసిసి కోఆర్డినేటర్ అబ్బా, ఒక రాష్ట్రానికి ఇన్ఛార్జ్ కున్నా ఓబీసీ. ఇప్పుడు రేవంత్ అన్న పిఏని ఏ బాబు అంటే ఊకుంటాడు ఆయన. ఇక ఇక ఇప్పుడు రేవంత్ అన్నగా సీఎం ఆడ జైపాల్ రెడ్డి, అయోధ్య రెడ్డి, ఇంకా నువ్వు చెప్పిన పేర్లో 2 ఇక వాళ్ళే సీఎంలు. ఓకే, రేవంత్ అన్న సీఎంని కలవాలంటే ఫస్ట్ వీళ్ళందరినీ మేనేజ్ చేయాలి. ఎందుకు కలవాలని పార్టీ కార్యకర్త డైరెక్ట్ రాజశేఖర రెడ్డి సారు ఇట్లా కూర్చొని మండే చేస్తుండే చూసినాం కదా మనం. అటు ఆయన చూలే కానీ మనం చూసినాం కదా. రేవంత్ అన్నకు తెలియదు పాపం, అప్పుడు లేటుగా పార్టీలా మేము ఉన్నాంగా. ఓకే, మేము యూత్ కాంగ్రెస్ హైదరాబాద్లో స్ట్రాంగ్ లీడర్. మీలాంటి సీనియర్లు ఎంత మొరిగినా ఆయన ఏమంటాడంటే, మీరు నేను ముందొచ్చిన పోకిరి సినిమాలో కూడా డైలాగ్ ఎప్పుడు వచ్చినావు అనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదా, నేను మీరు అందరూ 3 ఏళ్ల తర్వాత ఆ బుల్లెట్ అందరూ 10th రాసి హోమ్ గార్డ్ లెక్క, నేను డైరెక్ట్ ఐపీఎస్ రాసి ఐపీఎస్ ఎవరు 10th రాసిరో, ఎవరు పిహెచ్డీలు చేసిరో, ఎవరు డాక్టరేట్లు చేసిరో, ఎవరికి ఇంగ్లీష్ వస్తుందో, ఎవరికి హిందీ వస్తుందో, ఎవరికి తెలుగు వస్తుందో, ఎవరికి బూతులు వస్తాయో, ఎవరికి మంచితనంగా మాటలు వస్తాయో. ముఖ్యమంత్రి గారికి ఇంగ్లీష్ రాదని క్రిటిసైజ్ చేస్తున్నా. ఏమంటున్నా, మేము 10th చదివిన వాళ్ళం కాన్న, మాకు బటర్ ఇంగ్లీష్ కాళ్ళం, బటర్ హిందీ కాళ్ళం, సివిల్స్ ప్రిపేర్ అయ్యండి అంటారా. మాకు తెలియదు అన్న ఆయన ఏం చదువుకుండో. మా కాంగ్రెస్ మా మదర్ అంటవా గ్రాడ్యుయేట్, మా జానారెడ్డి సార్ అంటవా గ్రాడ్యుయేట్, మా వెంకటరెడ్డి అని అంటవా, రాజగోపాల్ రెడ్డి అని అంటవా, మా ఉన్న బట్టి సార్ అంటవా గ్రాడ్యుయేట్. మాకు తెలుసు మా బల్య చదువుకురు కాదు, నువ్వు ఏ బల్య చదివినావు తెలియదుగా. ఈ ఇంటర్వ్యూ తర్వాత ఆయన నన్ను జైలు వేసుకున్నావు అన్నా కూడా చిన్న కేసు కూడా 20 ఏళ్ళ నుంచి లేని కేసు ఇవ్వాలేంది. నన్ను రేపు జైలు వేద్దాం అనుకుంటే ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, దానికి రాష్ట్ర అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి, ముఖ్యమంత్రి గారు ఉన్నారని చెప్పి మీరు మర్చిపోతున్నట్టున్నారు. ఒక ముఖ్యమంత్రిని ఈ స్థాయిలో సొంత పార్టీ నాయకులే ఈ రకంగా విమర్శిస్తున్నారు. నేను ఏమంటున్నా, ఇబ్బందులు అయితే మీకు అన్న నేను ఏమంటున్నా, ఇబ్బందులు అయితే కాంగ్రెస్ ఇబ్బంది అయితే ఏమంటారన్నా, ఇబ్బంది అయితే అలా చేతిలో పోలీస్ చట్టం ఉండొచ్చు, నా ఆఫీస్ లేదన్నా పెట్టి నన్ను జైలుకు పంపిస్తుండొచ్చు. కానీ ప్రజలకైతే తెలుసుగా ఈ పిల్లగాడు రూపాయి వసూలు చేయలేదు, రూపాయి ఇక్కడ కమిషన్ తీసుకోలేదు, రూపాయి కాంట్రాక్ట్లు తీసుకోలేదు, రూపాయి సీట్ కాంట్రాక్ట్లు తీసుకోలేదు, ఇల్లు కడితే వసూలు చేయలేదు, కబ్జాలు చేయలేదు, వైట్ పేపర్ అని తెలుసు కదా. చేయలేదా మీరు పార్టీ పేరు చెప్పుకొని ఎక్కడ ఏమంటున్నా, తెల్ల పేపర్ పెడతా, తెల్ల పేపర్ పెన్ను మీ ముందర పెడతా, మీ కెమెరా ఆన్లైన్ లో నా నియోజకవర్గంలో పోదాం, ఈ పిల్లగాడే నన్ను వసూలు చేసిండా అంటారు. మీరు బహిరంగంగా నన్ను వసూలు చేసినట్టు కొంతమంది చెప్పారు కదా. ఓకే, రేపు నా మీద ఇప్పుడు అదే అన్నారు కదా, కొండమురళి మంత్రి లాంటి వాళ్ళకే గన్ను కేసు చూపించారు, మరి నువ్వెంతానో పెద్ద మనిషి పొద్దుగాల ఫోన్ చేసిండు. ఓకే, నా మీద కేసు పెడితే బ్రహ్మాండంగా జైలు పోనీకి సార్, కానీ ఏ కేసు పెడతావు? నాకు తాగుడు అలవాటు లేదు, బార్లలో కూర్చొని, వైన్స్లలో కూర్చొని, ఛాయ కొట్లలో కూర్చొని, పప్పులు లేవు. నా ఇల్లు నా కాంగ్రెస్ పార్టీ తప్ప.